హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను వనస్థలిపురంలో ఉన్న సాహెబ్ నగర్ అక్కడున్న శ్రీ వెంకటదుర్గ నర్సరీకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అండ్ గార్డెన్ లో వాడుకునే చాలా చాలా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందామని ఈరోజు అయితే వచ్చేసాను నేను. మనకి ఇప్పుడైతే ఈ నర్సరీలో వీరబాబు అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నామన్నా. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారండి ఈ నర్సరీ? 6 సంవత్సరాలు అవుతుందన్న. 6 సంవత్సరాలు అవుతుందా? ఒకసారి మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చూపిస్తారా? ఇది వచ్చి ఆవకాడ. ఆవకాడలో మన దగ్గర గ్రీన్ బల్బ్ ఉంది, యాస్ వెరైటీ ఉంది, 2 రకాలు కూడా ఉన్నాయండి. ఓకే. అలా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని ఆవకాడకు సంబంధించి? సీజనల్ అండి, మనకి ఫ్రూట్స్ రకాలు ఏదైనా కానీ 180, 150 ఇంకా అక్కడ నుంచి పైకి ఉంటాయండి. ఓకే. ఇది వచ్చి సింధూరం మొక్క అండి. ఇది మన సింధూరం, అదే మనం బొట్టెట్టుకుంటాం కదా సింధూరం, అది ప్లాంట్ అండి. ఇది సింధూరం ప్లాంట్. అలాగే వచ్చి ఇవన్నీ కూడా అన్నా యాపిల్. అన్నా యాపిల్ మన అది యాపిల్ కాయ చెట్టు అండి. అన్నా యాపిల్ ఇవన్నీ కూడా మన దగ్గర అయితే కాయలు కూడా కాసింది. మనం భూమిలో కూడా పెట్టాం, కాయలతో ఉంది మొక్క అయితే. మనకి అది దగ్గర అయితే 4 కాయలు కాసింది. మన క్లైమేట్ కూడా బాగా కాస్తుందండి. ఇది వచ్చి అన్నా యాపిల్. మనకి ఇవన్నీ కూడా కొత్త రకాల ఫ్రూట్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి అయితే మనకి పీచు, బాదం, ఆలివా, ప్లమ్, లిచ్చి, వాల్నట్ ఇవన్నీ కూడా మనకి కొత్త రకాలండి ఇవన్నీ. అలాగే దీంట్లో మనకి మిరాకెల్ ఫ్రూట్ ఉంది, అలాగే లిచ్చి, క్యాటాయ్ ఫ్రూట్, ఈ రకాలైతే దీంట్లో కొత్త రకాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. అలాగే మన దగ్గర మామిడి మొక్కలు కూడా కొత్త రకాలు, మియాజాకి, నామ్డెక్, 4 kg తాయ్ మ్యాంగో మామిడి మొక్కలు కూడా అయితే మన దగ్గర చాలా రకాలు అయితే ఉన్నాయండి. జపాన్ వెరైటీస్ అన్ని కూడా. అలాగే మనకి మిరియాలు, లవంగాలు, విలాచి, దాచిన చెక్క అవి కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఏ కావాలన్నా కానీ, బిర్యానీ కానీ, ఆల్ స్పైసీ కానీ అవన్నీ కూడా అయ్యాయండి. మిస్వాక్ ఇవన్నీ కూడా కొత్త రకం ఫ్రూట్స్ అండి. లాంగ్ మలబరీ, షార్ట్ బర్బరీ, మలబరీ. దీంట్లో అయితే ఫ్రూట్స్ రకాలు అయితే మన దగ్గర అయితే ఇంకా లేని రకం అంటే ఏది ఉంటదండి, ప్రతిది ఉంటది. అలాగే మీకు మామిడి మొక్కలు కూడా చూపిస్తానండి. పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, 1 year ప్లాంట్స్, 2 years ప్లాంట్స్, 3 years ప్లాంట్స్ చూపిస్తానండి. అన్న ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకుంటాం కదా, ఎన్ని ఇయర్స్ లో మనకు ఖాతా కాస్తాయి? మనం 1 year ప్లాంట్ పెట్టుకుంటే ఇంకా 2 years పడుతుందండి. 2 years పెట్టుకుంటే అంటే కాస్తుంది, 1, 2 కాస్తాయి. మనకి మినిమం 3 సంవత్సరాలు అవుతాయి కానీ మొక్క బలంగా ఎదిగితేనే కానీ కాపు అనేది మనకి ఎక్కువ దిగుబడి రాదు. 3 సంవత్సరాలు అయితే మనకి ఎక్కువ ఇస్తుంది. అదే మనం 3 సంవత్సరాలు మొక్క పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 1 సంవత్సరం మొక్క పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ 1 కాయ కాయచ్చు. అదే 2 సంవత్సరాలు మొక్క పెట్టుకుంటే 5 కాయలు కాస్తుంది. 3 years ప్లాంట్ పెట్టుకుంటే దాంట్లో మీకు వచ్చినట్టు 50 కాయల దాకా వెళ్తుంది. అంత ఏజ్ ని బట్టి అండి మొక్క అండి. అలాగే ఇది వచ్చి ఆల్ టైమ్ మ్యాంగో. దీని మీద కాయలు కాస్తుందండి. ఇది వచ్చి స్వీట్ లెమన్ అండి. ఇది స్వీట్ లెమన్ అండి. మన దీంతో స్టార్ ఫ్రూట్ కానీ అన్ని ఉన్నాయి. ఇది వచ్చి పనస మొక్క అండి. మన దగ్గర పనసలో అయితే పింక్ పనస ఉంది, గొంప పనస ఉంది, వియత్నం వెర్లీ పనస ఉంది, మామూలుగా పనస నాటు పనస ఉందండి. అలాగే జామ్ అండి. జామ్ లో కూడా మనకి 1 year, 2 year, 3 years కూడా ఉన్నాయి. జామ్ లో అయితే అహ్లబా సఫేద్ ఉంది, తైవాన్ పింక్ ఉంది, 49 ఉంది, లక్నో 99 ఉంది. అలాగే వచ్చి జపాన్ గోవా కూడా ఉంది. అలాగే బీట్రూట్ జామ్ అండి. బీట్రూట్ జామ్ అంటే ఇట్లా వస్తుందండి కాయ. దీనికి కాయ కూడా కాస్తుంది. ఇదిగోండి బీట్రూట్ జామ్. ఇక్కడ కాయలు తొందర బీట్రూట్ జామ్ అంటే నువ్వు కోస్తే ఇట్లా బీట్రూట్ కింద వస్తుంది. కాయ కూడా సేమ్ లోపల ఎలా ఉందో బయట అలా వస్తుంది. ఇదంతా కూడా బీట్రూట్ జామ్ అండి. అలాగే ఇది ఇచ్చి మనకి నారింజ అంటే, నారింజ అంటే వడ్లమూడి నారింజ అండి. ఇది కూడా కాయలతో మనకి ఉన్నాయండి. వడ్లమూడి నారింజ పుల్లపుల్లగా తీగా ఉంటదండి నారింజ. మనకి పనస అన్నాం కదండి, ఇదంతా కూడా పనస. దీంట్లో రకాలు పనసకు సంబంధించి. దీంట్లో మనకి ఇది వచ్చి బార్బడో చెర్రీ అండి. ఇది బార్బడో చెర్రీ ఉంది, సురినామ్ చెర్రీ ఉంది, దీంట్లో మెనిలా చెర్రీ ఉంది, మినిలక్ చెర్రీ ఉంది. దీంట్లో అయితే చెర్రీలు అయితే మన దగ్గర చాలా రకాలైతే ఉన్నాయండి. ఈ బంతులు అయితే ఇది వచ్చి మనకి సేమ్ బంత్ అండి. దీంట్లో ఎల్లో బంత్ ఉంది, రెడ్ బంత్ ఉంది, వైట్ బంత్ కూడా ఉందండి. బంతులు ఇవన్నీ నార్లు మనం ఇప్పుడు మళ్ళీ పెడతాం. పెట్టిన తర్వాత మనకి నెల అవుతుంది, ఇదంతా కూడా తయారుగా అయితే వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా మినీ పారిజాతం అండి. పెద్ద మొక్కలు అలా ఫ్లవరింగ్ తో వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ అండి. గుత్తుల కింద పోస్తుంది చెట్టు అండి. ఇది వచ్చి మినీ పారిజాతం అండి. మామూలు పారిజాతం కూడా ఉందండి, ఇది కూడా ఉంది. ఇప్పుడు ఈ సెక్షన్ లో మొత్తం ఏముంటాయని, ఏ మొక్కలు ఉంటాయి? ఇవన్నీ కూడా ఫ్రూట్స్ రకాలన్న. ఫ్రూట్సా? ఓకే. మొత్తం ఇవన్నీ 1 year ప్లాంట్లు, 2 years ప్లాంట్లు, 3 years ప్లాంట్లు ఉంటాయి. మనకు వచ్చి ఇదంతా కూడా మామిడి రకాలండి. మామిడి రకాలండి ఇవన్నీ కూడా. ఇదంతా కూడా మామిడి అండి. దీంట్లో వచ్చి మన దగ్గర మామిడి అయితే ఏ రకానికి ఆ రకమే దొరుకుతుందండి మన దగ్గర అయితే. మామిడి అయితే మన దగ్గర ఉన్నది అయితే మల్లికా, దశేరి, కేసరి, ఏమైతే, కొత్తపల్లి కొబ్బరి, బారామసా, పండూరు మామిడి, అలాగే పునాస. దీంట్లో కూడా మనకి పునాస, ఆల్ టైమ్ మ్యాంగో, మొత్తం రకాలైతే మామిడి మొక్కలు అయితే ప్రతి రకం కూడా మన దగ్గర ఉంటదండి. అలాగే వచ్చి కమల, బత్తాయి, నారింజ ఇవన్నీ కూడా కమల అండి. ఇవన్నీ కూడా బత్తాయి. అలాగే వచ్చి దీంట్లో బత్తాయిలో మాల్టా వెరైటీ ఉంది, నాగపూర్ ఉంది, కోరుడు ఉంది. అలాగే వచ్చి ఇవన్నీ కూడా సీతాఫలం.
సీతాఫలంలో వచ్చి మనకి ఎన్ఎంకే గోల్డ్ ఉంది, ఐలాండ్ ఉంది, అలాగే వచ్చి బాలానగర్ అండి. దీంట్లో కూడా మనకి అన్ని రకాల అయితే అలాగే దానిమ్మ కూడా ఉన్నాయి. దానిమ్మలో అయితే భగవత్ ఉంది, గణేష్ ఉంది, ఉసిరు అయితే రెడ్ ఉసిరు ఉంది, మనకు చిన్న ఉసిరు ఉంది. ఇవి అయితే మామూలుగా మన పూజ చేసుకున్నాకండి రాత్ ఉసిరి. ఉసిరిలో కూడా మనకి 3 రకాలు అయితే ఉన్నాయండి. అలాగే కాశ్మీర్ యాపిల్ బేర్ అండి వెనకాల కాశ్మీర్ యాపిల్ బేర్ ఉంది. ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ మొక్కలకు ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం ప్రతి చెట్టు కూడా ఉన్నాయండి ఫ్రూటింగ్. ఇదైతే పింక్ అండి, ఇదంతా కూడా పింక్ డ్రాగన్. అలాగే ఇవన్నీ నెమన్ గ్రాస్, చిన్న ఉసిరి. మన దగ్గర అరటి కూడా ఉందండి. అరటి అయితే మనకి G9 ఉంది, అలాగే కర్పూరం, చక్కెరకేలి, కూర అరటి. అరటిలో కూడా మన దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాటు మందారాలు అండి. నాటు మందారం ఇది ముద్ద అండి, చిన్న పువ్వు వస్తుంది, ముద్ద బాగుంటదండి. ఇది పారిజాతం. అలాగే ఇది నందివర్ధనం, మినీ నందివర్ధనం ఉంది. అలాగే వచ్చి కఠిన కేపర్. అంటే మనకి ఫ్లవరింగ్ రాదు కానీ విడిగా అల్లుకుంటది. అలాగే ర్యాపిడ్ స్పాము, అలాగే అలబండ చూసారా ఎంత బాగుందో ఫ్లవరింగ్, చూడండి మొక్కమల్ కాదు కలర్. ఇది వచ్చి అలబండ అండి. అలబండలో మన దగ్గర ఎల్లో ఉంది, వైట్ ఉంది, ఎల్లో ఉంది, పింక్ ఉంది, వైట్ ఉందండి. మాండవేలా కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ కూడా అండి. అలాగే ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ మొక్కలండి. స్ట్రాబెర్రీ. అలాగే వచ్చి ఇవన్నీ కూడా జినియా, ఆర్కేపమ్స్ మన దగ్గర. ఇవన్నీ కూడా జినియా అండి, పెద్ద జినియా. చిన్న జినియా కూడా ఉందండి. దీంట్లో వచ్చి పప్పాయ, ఇందాక ఇక్కడ పప్పాయ కూడా ఉన్నాయి, టచ్ మినట్లు, అలాగే స్టివియా, మెంతి తులసి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. రణపాల ఇది మన వచ్చి సదాపాకు అండి. చిన్నపిల్లలకి దగ్గు గట్ట వస్తే పడతారు, సదాపాకు అండి అది. ఇవన్నీ కూడా మనకి బార్డరింగ్ అండి. ఇవన్నీ కేపర్స్, చాలా రకాల కేపర్స్ ఉన్నాయి ఇక్కడ. మాండవేల కేపరు, సంక్రాంతి కేపరు, రాఖీ కేపర్లు, ఇవన్నీ కూడా కేపర్స్ అండి. అలా వచ్చి ఇవన్నీ ఆర్కే పంప్స్, సప్లైరా, ఇదంతా ఇంకా ఇండోర్ ప్లాంట్ అండి. ఈ నీళ్ళలో ఉన్నదంతా కూడా సెమిషల్ ఇండోర్ ప్లాంట్. ఇంట్లో పెంచుకోనకండి ఇవన్నీ. ఇంట్లో అంటే మరీ ఇంట్లో పెడితే చచ్చిపోతాయండి. ఫ్యాన్ గాలికి అట్లా ఏసీకి ఉండాలి, లేదంటే వారం రోజులు లోపల, వారం రోజులు బయట అలా ఉంచుకుంటే చాలా బాగుంటాయండి. మొత్తం ఇంట్లో పెడుతుంటే సత్తాయండి. ఉండవు. కీపర్ అంటే ఏందన్నా? కేపర్స్ అంటే పైకి పోయి తీగలు పైకి పోతాయి, ఎంత కలితే అంత మనకి బాగుంటుంది లుకింగ్. సంక్రాంతి కేపర్ అని, మాండవేల కేపర్ అని, అట్లా అంటే ఫ్లవరింగ్ ఈ ఒక సీజన్ బట్టి వస్తుంది, చాలా లుక్ ఉంటాయి. మన దగ్గర ప్రతి కేపర్స్ కూడా ఉంటాయి. ఎల్లో కేపర్స్ కానించండి. ఎంత మంది వర్క్ చేస్తారన్న మన నర్సరీలో? 15 మంది ఉంటారు. 15 మందా? సో టైమింగ్ ఏంది మన నర్సరీ టైమింగ్? మార్నింగ్ 6 అన్న, ఈవినింగ్ 7. మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అవునండి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్లు అండి. అగ్రోనియంలు, లిప్టిక్లు, మనీ ప్లాంట్లు, తమలపాకులు, అలాగే జీజీ ప్లాంట్లు, స్నేక్ ప్లాంట్లు, మొత్తం ఎంత కూడా ఇంకా ఇండోర్ ప్లాంట్లు అండి. మనీ పెట్రా కూడా ఆంతోరించి ఉండే ఇవన్నీ ఆంతోరులు అయినా ఆంతోరు అండి. అవన్నీ చామండ్ర పాము, బర్కింగ్, పెట్రాలు, మనీ ప్లాంట్లు, పీస్ లిల్లీ, మరంటాలు, ఇవన్నీ కూడా సక్యులెన్స్ అండి. అలాగే ఇవన్నీ దొండ పెన్సిల్ అండి. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇంకా ఇండోర్ ప్లాంట్లు అండి. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా ఒకసారి కవర్ చేసి నీకు పేర్లు చెప్పలేమండి. అలాగే మన దగ్గర తెల్లపేనికి, బంకపేనికి, నీము, అలాగే నీము బయో, ఇవన్నీ కూడా మన దగ్గర ఫెర్టిలైజర్ కూడా ఉంటాయండి. నీము బయోమిక్స్, ఎప్పం సాల్ట్, ఎప్పం సాల్ట్, ఆర్గానిక్ డిఏపి, ఇవన్నీ ఆర్గానిక్ డిఏపి అండి. మొత్తం ప్రతిదీ. అలాగే ఇవన్నీ కూడా కూరగాయలు విత్తనాలండి. మిర్చి, టమాటా, వంకాయ. అలాగే మన దగ్గర ఈ సాప్లింగ్స్ కూడా ఉంటాయండి. మన దగ్గర నార్లు కూడా ఉంటాయండి. వంకాయ, టమాటా, మిర్చి, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలీఫ్లవర్ అని అయిపోయినండి. అయితే మనకి వారంలో వస్తాయి, నెక్స్ట్ ఎండ్ అయితే వస్తాయి. అలాగే మన దగ్గర కుండీలు, సిరామిక్ కూడా అయిపోయినండి, వస్తాయండి. ఇప్పుడు కొత్త స్టాక్ వస్తుంది లోడ్ అయితేనే. ప్రతి కూడా మన దగ్గర రెడీగా ఉంటాయండి. లోటస్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి అక్కడ. ఇప్పుడు అయితే మనకు వారంలో వస్తాయండి. పింగాణి కుండీలు అండి. వెళ్తున్నారండి కొంగు శ్రీరామ్ గారు. ఇవన్నీ లోటస్ అండి. లోటస్ కి కలర్ పూలు ఉన్నాయి, తామర పూలు ఉన్నాయండి. ఎల్లో, రెడ్, వైట్ కలర్స్ మిక్సింగ్, అన్ని కలర్స్ ఉన్నాయండి ఇట్లా అయితే మనకి. అయితే చూసారు కదా, శ్రీ వెంకటదుర్గ నర్సరీ అన్నమాట. ఎన్నో రకాల మొక్కలు, చాలా అంటే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూపించేశాను కదా. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.